ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన హిందూ సంప్రదాయంలో వినాయకుడిని విఘ్న వినాశకుడు అంటే విఘ్నాలను తొలగించే దేవునిగా పూజిస్తారు. ఏ శుభకార్యాల్లో అయినా ఏ పూజల్లో అయినా మొట్టమొదటిగా పూజించేదే వినాయకుల వారిని. మనం చేసే పనులలో విఘ్నాలు తొలగడానికి, విజయం పొందేందుకు, శ్రేయస్సు కలగడానికి గణేష భగవాన్ని ముందుగా ఆయన్ను ఆహ్వానిస్తాం, పూజిస్తాం, ఆయన ఆశీర్వాదం పొందుతాం. ఆయన ఆశీర్వాదం ద్వారా మనం అనుకున్న పనులు సాధించాలనే మనలోనే మన సంకల్పం మరింత బలపడుతుంది. ఇంత ప్రశిష్టమైన వినాయక చవితి నాడు ఈ ఎపిసోడ్లో షిరిడి సాయిబాబా వారికి, విఘ్నేశ్వరుల వారికి సంబంధించిన ఒక చక్కటి కథను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఈ సమాచారాన్ని వివిధ మాధ్యమాల నుండి తీసుకోవడం జరిగింది. ఒకసారి బాబావారి పరమభక్తుడైనటువంటి తార్కడ్ గారు బాంబేలోని చోర్ బాజార్ అని పిలువబడేటువంటి ఒక అంగడికి వెళ్తారు. ఆ అంగడిలో ఆయన అందమైన ఒక చిన్న వినాయకుని విగ్రహాన్ని చూస్తారు. ఆ విగ్రహం ఆయనకు చాలా బాగా నచ్చుతుంది. ఆయన దాన్ని కొనాలనుకుంటారు. తార్కడ్ గారు కొందామని దాని ధర ఎంతో కనుక్కుందాం అనుకుంటున్న సమయంలో అప్పుడు ఒక బ్రిటిష్ పెద్ద మనిషి ఆ విగ్రహాన్ని చూసి ఇష్టపడి ఎంత ఖరీదైనా పెట్టి తను కొంటాను అని చెప్పి తనే దాన్ని తీసుకోవడానికి నిశ్చయించుకుంటాడు. ఇదంతా చూస్తున్న తార్కడ్ గారు అంత చక్కటి గణేశుని విగ్రహాన్ని ఆ బ్రిటిష్ పెద్ద మనిషి భక్తి ఇష్టంతో తీసుకోవాలని అనుకుంటున్నాడని అనుకొని సరే అతన్నే తీసుకోమని అంటారు. ఈ విషయం అతనితో మాట్లాడుతున్నప్పుడు తార్కడ్ గారు ఆ బ్రిటిష్ వ్యక్తి వినాయకుడి విగ్రహాన్ని తన టేబుల్ మీద ఒక పేపర్ వెయిట్గా వాడుకునేందుకు తీసుకుంటున్నాడని తెలుసుకుంటారు. ఈ విషయం తార్కడ్ గారికి నచ్చదు, చాలా కలవరపెడుతుంది. ఇంత పవిత్రమైన ప్రతిమను దేవుణ్ణి గౌరవించాలి కానీ ఇలా వాడకూడదని, ఆ పవిత్రమైన వినాయకుని విగ్రహాన్ని కొనడానికి అతడు అర్హుడు కాడని గ్రహించి తార్కడ్ గారే ఆ వ్యక్తి ఇచ్చే డబ్బుల కంటే కూడా మరింత ఎక్కువ డబ్బులు ఇచ్చి తనే కొనుక్కుంటారు ఆ విగ్రహాన్ని. తార్కడ్ గారు చాలా గౌరవప్రదంగా ఆ విగ్రహాన్ని తన ఇంటికి తీసుకెళ్ళి అతని కుటుంబ సభ్యులతో కలిసి పూజిస్తారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ వినాయకుని విగ్రహానికి ఉన్న తొండం విరుగుతుంది. ఇలా అయినందుకు తార్కడ్ గారి కుటుంబం చాలా ఆందోళనకు గురవుతారు. ఇలా విరిగిన విగ్రహాన్ని పూజించవచ్చా లేదా అనే సందేహం వారికి కలుగుతుంది. తార్కడ్ గారు షిరిడీకి వెళ్ళి బాబాకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఇలా విరిగిన విగ్రహానికి పూజలు చేయొచ్చా లేదా అని బాబాని అడుగుతారు. అప్పుడు బాబా చిరునవ్వుతో తార్కడ్ గారితో అంటారు, మీ కుటుంబంలోని ఒక వ్యక్తి చెయ్యి పోగొట్టుకుంటే అతన్ని విసిరేస్తావా అని అంటారు బాబా. బాబా వారి ఈ సమాధానం విన్న తార్కడ్ గారు తమ తప్పును తెలుసుకొని ఆ వినాయకుని విగ్రహానికి కొన్ని మరమ్మతులు చేసి మళ్ళీ విశ్వాసంతో భక్తితో యథాతథంగా పూజలు కొనసాగిస్తారు. అదే విగ్రహాన్ని ఇప్పటికీ తార్కడ్ గారి కుటుంబం చాలా భక్తి ప్రేమతో పూజిస్తున్నారని చెప్పబడింది. ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుందంటే బాబా ఎప్పుడు ఏ దేవుళ్ళని తన భక్తుడు కొరిచినా పూజించినా వద్దని చెప్పేవారు కాదు, వారిని భక్తితో పూజించమనే చెప్పేవారు. ఇంకా కొన్ని సందర్భాల్లో బాబా తన భక్తులకి వాళ్ళు నమ్ముకున్న దైవంలాగా కూడా కనబడి దర్శనమిచ్చేవారు. అన్ని రకాల భక్తిని బాబా ప్రోత్సహించేవారని మనకి తెలుస్తుంది. ఈ పర్వదినాన మనం గణేష్ భగవాన్ని, మన సద్గురువు అయినటువంటి షిరిడి సాయిబాబాని కూడా పూజించి వారి ఆశీర్వాదాలు పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.